అదే అవును. సంస్కారయుతంగా మాట్లాడుతున్నాం. నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి ఏ అంశం మీదనే. రాజకీయం అనేది నిర్మాణాత్మక చర్చకి వేదిక. అవును. పుట్టినరోజు జరుపుకోవాలి, భోజనాలు పెట్టు 10 అవును. మందికి. అది అవును. పెట్టింది వాళ్ళు భోజనాలే అక్కడ. నాన్ వెజ్ కాకపోతే భోజనాలు పెట్టుకోవచ్చు, ఈ తప్పే లేదు రక్తపు అందులో. వ్యవహారం, ఈ తెలివితేటలే మైనస్. అవును. ఎవడికో గొలగాడు, అది మందు ఉమ్, కొట్టి చేస్తాడు, మందు కొట్టకుండా చేస్తాడు, ఓవర్ బిల్డప్. ఉమ్, ఇదివరకు సినిమా వాళ్ళకి కూడా ఇట్లాగే చేసేవాళ్ళు బలులు. అవును. అవును. అప్పుడు తిట్టుకున్నాం మనం. ఉమ్, రెండవది అక్కడేవో సత్యసాయి జిల్లాలో ఇళ్ల అవును. ముందు బాణాసంచా కాలుస్తుంటే ఒక గర్భిణి ఆ, కొంచెం అవతలకి వెళ్ళి చేసుకోండి అంటే కొట్టారట. అవును. అండ్ కాళ్ళు ఎరగొట్టాల, అదే కదా. రోడ్డు మీద కొట్టాలండి. అదే ఏంటది కదా. గర్భిణిని కొట్టేది ఏంది అసలు? నువ్వు నీ అదే ఇంటి కదా ముందు మరి. కాల్చుకోవా నువ్వు? వాళ్ళ ఇంటి ముందు నువ్వు వెళ్ళడం ఏంది, దానికి కొట్టడం ఏంది? ఉమ్, ఇంకొకటి వాడెవడో రఫా మేము వస్తే ఉమ్, నరికేస్తాం, నరకడానికే నిన్ను ఎన్నుకోవాల్సింది. అదే కదా. ఇదే ఇదే వీళ్ళకి డిసడ్వాంటేజ్. ఉమ్, నిజంగా అట్లా చేయగలుగుతారా? పోనీ ఉమ్, జగన్ ఈ మాటలు మాట్లాడుతున్నాడా? ఉమ్, లేదు. అవును. నేల నాకిస్తాను ఇట్లాంటి పదాలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఉమ్, మాటలతో పోల్చుకుంటే ఇక్కడైనా అట్లాంటి మాటలే. అదే కదా. కానీ ఇక్కడ తప్పు పడుతున్నాం, అక్కడ రైట్ అంటున్నాం. ఉమ్, బేసిక్గా రెండూ తప్పే. మనం ఆ అవును. రోజున కూడా అది తప్పను, ఏంటా అవును. వెర్షన్ అన్నాం. అంతే. అవును. ఇప్పుడు ఆయన కూడా అంటున్నారు రాజ్యాంగబద్ధంగా. ఎస్, రాజ్యాంగబద్ధం. ఇప్పుడు మన జగన్ చెప్పింది ఏంటి, ఏమన్నాడు? నేను వచ్చి రేపు పొద్దున కాంట్రాక్టర్ని కొడతానలా.